ఇంకొకటి ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఎవరు టెన్షన్ పడకండి, ఎవరు కంగారు పడకండి. ఎందుకంటే ప్రభాస్ గారికి గాయమైన విషయం నిజమే. కానీ ఆయన చాలా సేఫ్గా ఉన్నారు, చాలా బాగున్నారు. మళ్ళీ షూట్కి రావడం జరుగుతుంది. రేపటి నుంచి మళ్ళీ షూట్లో పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పేసి విషయం కూడా మనకు తెలిసింది ఇంతకుముందే. సో ఎవ్వరు కూడా కంగారు పడవద్దు. ఎందుకంటే ప్రభాస్ గారికి ఏమైనా అయింది అంటే మన ఫ్యామిలీ మెంబర్స్కో మనకి ఎలా ఏమైనా జరిగితే ఎలా తట్టుకోలేమో, యాజ్ ఎ ఫ్యాన్గా మనం కూడా ప్రభాస్ గారికి కానివ్వండి, ఏ యాక్టర్కి కానివ్వండి, ఏం జరిగినా కూడా మనం తీసుకోలేము మన మనసుకి. వాళ్ళు బాగుండాలి, ఎందుకంటే వాళ్ళు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. చాలా మందికి వాళ్ళు వచ్చినట్టు ఇంకొకటి ఏంటంటే ప్రభాస్ గారు కానివ్వండి, ఇంకెంత గొప్ప యాక్టర్స్ అయినా కూడా రెమ్యునరేషన్ డబ్బులే కాకుండా సాయం కూడా చేస్తున్నారు ప్రతి ఒక్కరికి. వాళ్ళు తెలిసి కొంతమందికి బయట పెడుతూ సాయాలు చేస్తున్నారు, కొంతమంది తెలియకుండా అనాథ పిల్లలకు కానివ్వండి, గుండె ఆపరేషన్లు కానివ్వండి, చాలా మంది హీరోలు మనకు ముందుకు వచ్చి చాలా సందర్భాలలో సాయం చేసినటువంటి విషయాలు మనం చాలా చూసుకున్నాము. సో ఇలాంటి యాక్టర్స్ అందరూ మనందరం ఎప్పటికి బాగుండాలని కోరుకుందాము. ఆ ప్రభాస్ గారికి మాత్రం ఎటువంటి హాని లేదు. ఆయన చాలా బాగున్నారు. చాలా స్వల్ప గాయం మాత్రమే ఆయనకు జరిగింది. సో మళ్ళీ షూటింగ్కి రావడం జరుగుతుంది, మళ్ళీ షూట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మీరు అందరూ టెన్షన్ పడకండి.